సార్ ఈ అన్‌హెల్తీ బయట ఉండటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? రైట్. అన్‌హెల్తీ మైక్రోబయోటా వల్ల ప్రాబ్లమ్స్ చాలా పెద్ద లిస్ట్ ఉందండి. దాన్ని మెయిన్‌గా మనం ఏం కేటగరైజ్ చేసామంటే 3గా కేటగరైజ్ చేసాం. ఫస్ట్ మనము ఇమ్యూనిటీకి సంబంధించిన డిజార్డర్స్. ఈ మైక్రోబయోటా అనేది మనకు ఇమ్యూనిటీకి చాలా యూజ్‌ఫుల్ అవుతుందనమాట. ఎప్పుడైతే ఈ అన్‌హెల్తీ మైక్రోబయోటా, అన్‌హెల్తీ గట్ ఉన్నప్పుడు బాడీలో ఇన్‌ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. ఇన్‌ఫ్లమేషన్ పెరగడం వల్ల ఏమవుతుందంటే మనిషి త్వరగా ఏజ్ అయిపోవడం, హార్ట్ అటాక్స్ రావడం, ఏదైతే ఏజింగ్ ప్రాసెస్‌లో ఎప్పుడు కొంతమంది ఎప్పుడు నొప్పులు, బాడీ నొప్పులు, ఆ నొప్పి, ఈ నొప్పి, ఆ మంట, ఈ మంట అంటుంటారు చూసారా? ఇవన్నీ హై ఇన్‌ఫ్లమేషన్ ఉండడం వల్ల వచ్చేది. ఈ హై ఇన్‌ఫ్లమేషన్ ఉన్న హార్ట్ అటాక్స్ గానీ, లేకపోతే మోకాళ్ళు అరిగిపోవడం గానీ, స్కిన్ డ్యామేజ్ కావడం అంటే ఫాస్ట్‌గా ఏజ్‌ని అనేది చేసేస్తుందనమాట. దీనివల్ల ఇంకోటేంటంటే అలర్జీస్. మనకు మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క దాన్ని ఒక అలర్జీగా డిస్కస్ చేసి నార్మల్ ఫుడ్ కూడా అలర్జీస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకోటి ఏం చేస్తుందంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. నార్మల్‌గా మన ఇమ్యూనిటీ అనేది ఏదన్నా ఫారిన్ ఆర్గానిజం వస్తే దాన్ని అటాక్ చేసి చంపేయాలి. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్‌లో ఏమవుతుందంటే మన బాడీనే మన ఆర్గానిజమ్స్‌ని ఒక ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి చంపడం మొదలుపెడుతుందనమాట. దాన్నేమంటామంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌లో కూడా ఈ మైక్రోబయోమ్ అనేది సరిగ్గా లేకపోతే అన్‌హెల్తీ మైక్రోబయోమ్ ఉంటే మనకొస్తుంది. ఏంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్? సోరియాసిస్ అంటాం, విటిలిగో అంటాం, ఎస్ఎల్ఈ అంటాం, పర్నీషియస్ అనీమియా అంటాం, కాన్స్ డిసీజ్ అంటాం. చాలా ఈ లిస్ట్ అనేది చాలా పెద్దదనమాట. ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కిందకొస్తాయి. ఇంతే కాకుండా న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్స్. తల్లి బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఈ అన్‌హెల్తీ మైక్రోబయోటా ఉంటే ఇన్‌ఫ్లమేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతది. ఇన్‌ఫ్లమేషన్ వచ్చినప్పుడు బేబీకి కూడా ఎఫెక్ట్ అవుతది. దానిని న్యూరో డెవలప్‌మెంటల్ అంటే న్యూరాలజీకి సంబంధించిన పిల్లవాడు ఎదిగే టైంలో వచ్చే డెవలప్‌మెంటల్ డిజార్డర్స్. ఈవెన్ చిన్న పిల్లలకి మంచి మైక్రోబయోమ్ లేదనుకో వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటి? ఏడీహెచ్‌డీ, ఆటిజం ఇవన్నీ న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్స్. ఈ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. దీంతో పాటు ఇంకా థర్డ్ కేటగరీ. మనము ఫస్ట్ కేటగరీ ఏమో ఇమ్యూన్ డిజార్డర్స్, సెకండ్ ఏమో న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్స్, థర్డ్ మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం. ఓకే. మెటబాలిక్ డిజార్డర్స్ అంటే ఏంటి? డయాబెటిస్, థైరాయిడ్, ఒబేసిటీ. ఈ ఒబేసిటీ వల్ల వచ్చే అన్ని సెకండరీ ప్రాబ్లమ్స్. ఫీమేల్‌లో అయితే నెపోటియన్ సిస్ట్ గానీ, లేకపోతే పీసీఓడీస్ గానీ, ఫీమేల్‌లో వచ్చే అన్ని డిజార్డర్స్‌కి ఇది మెయిన్ రీజన్ అవుతుంది. సో, ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి మనకు అన్‌హెల్తీ మైక్రోబయోటా ఉన్నప్పుడు. ఓకే.